ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్దవాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి, కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ 13వ తేదీ కాశీక్షేత్రంలో గంగానది తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే
వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు, స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెల నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు ముఖ్యంగా సూర్యగ్రహ మార్పు, లాభాధిపతి అయినటువంటి సూర్యుడు ద్వితీయ క్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో కుజుడితో కలిసి ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తటం, మనోచికాకులు, అకస్మాత్తుగా తండ్రితో మాట్లాడాల్సిన దానికన్నా అధికంగా మాట్లాడి లేనిపోని సమస్యలని సృష్టించుకోవటము, గృహంలో ధనపరమైనటువంటి, ఆస్తిపరమైనటువంటి విషయాల పరంగా, అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ, లేకపోతే సోదరీ సమానులతో ఎవరైనా సరే వారి మధ్య ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి, వ్యాపార సంబంధిత విషయాలలో ఆర్థికంగా పొరపచ్చాలు రావటము, దాని ద్వారా కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడకపోవటము, ద్వేషించుకోవటము, మూర్ఖత్వంగా మాట్లాడుకోవటము, తండ్రి మాట కూడా వినక కలిగేటటువంటి కుటుంబ సౌఖ్యాన్ని దూరం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే తులారాశి వారు తినేటటువంటి తిండి విషయంలో జాగ్రత్తలు వహించకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వీరికి ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ పరంగా కొంతమంది ప్రయత్నం చేసే వాళ్ళకి డిసెంబర్ 5 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీరికి నవంబర్ 27వ తేదీ వరకు జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం వలన ఏ రకమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ స్వశక్తితో వారికి ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఆరోగ్యము చక్కగా ఉంటుంది, ఏదైనా సమస్య వచ్చినా శీఘ్రంగా వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆ యొక్క ఆలోచనే వారి యొక్క అనారోగ్య నివృత్తి, ఔషధం కూడా అవుతుంది. ఈ నెల 27వ తేదీన శుక్రగ్రహము రవికుజులతో కలవటం ద్వారా భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సంక్షోభము, వీరు కొంత స్వయంకృతాపరాధం వలన ధన నష్టాన్ని కలుగజేసుకోవటము, ఏదైనా స్త్రీ పురుషుల మధ్య కొంతమంది డేటింగ్ వ్యవస్థలో ఉంటారు, అంటే ప్రేమ అనేటటువంటి ఆలోచన, పెళ్ళి కూడా చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతో డేటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము, కుటుంబంలో అవి గొడవలుగా కలిగి కుటుంబ సౌఖ్యాన్ని, సుఖాన్ని కోల్పోయే పరిస్థితులు తులారాశి వారికి కలుగుతున్నాయి. అట్లాగే లాభంలో ఉన్నటువంటి కేతువు వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నారు. పంచమంలో ఉన్నటువంటి రాహువు ఈ నెల 23వ తేదీన సొంత నక్షత్రంలోకి రావటం ద్వారా బలంగా ఉండి వీరికి గనక ఏకాగ్రత సరిగ్గా పెట్టకపోతే ఉద్యోగ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు తలెత్తి చేస్తున్నటువంటి ఉద్యోగాదుల్లో కొన్ని ఇబ్బందులు వీరిని మానసికంగా క్షోభకి గురి చేసే అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి. ఈ నెలాఖరు 28 నుంచి కూడా శనిగ్రహ రుజుమార్గ ప్రయాణము వీరికి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష కావచ్చు, వీరికి ఉన్నటువంటి విద్యా నాలెడ్జ్ పరంగా కావచ్చు, చక్కగా ముందుకు తీసుకెళ్లే మంచి పెద్ద మంచి ఉద్యోగ బాధ్యతల్ని వీరికి అందజేస్తుంది. ఉద్యోగపరంగా మంచి
అనుకూలతలు కూడా కలుగజేస్తున్నాయి శనిగ్రహ రుజుగ్రహ ప్రభావం వలన, రుజుమార్గ ప్రభావం వలన. అట్లాగే బుధగ్రహము ఫ్లక్చువేషన్స్ వలన వ్యాపార స్థితిగతుల్లో వీరికి ఆర్థిక పరంగా లాభము వస్తుంది. ఒక్కోసారి తగినటువంటి పెట్టుబడి పెట్టిన దానికి తగినటువంటి వ్యాపార లాభాదులు లేకపోవటం వలన మానసిక చింతిత వ్యధ వీరికి ఉన్నటువంటి ఆలోచనలని కూడా తగ్గించేసి బుద్ధి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ కావచ్చు, భార్యాభర్తల మధ్య అనుసంధానమైనటువంటి సుఖ సౌఖ్యాదుల పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఉద్యోగ సంబంధిత విషయాలలో కావచ్చు, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అనుకున్న పనులు జరగకపోవడం కానీ వీటన్నిటికీ కూడా వీరు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి రాహును చూడటం ద్వారా కొంత షేర్స్ అండ్ సెన్సెక్స్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని పంద్యాలు పెట్టి, అంటే కొన్ని ఉపయోగం లేనటువంటి పేకాటలు కానీ, లేకపోతే అవసరం లేనటువంటి కొన్ని పోటీలు పడి కొంతమంది పోటీ పంద్యాలు పెట్టుకుంటారు. ఆ పంద్యాల్లో కానీ వీరికి రావాల్సినటువంటి ధనము రాక నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి వీరికి ఉన్నటువంటి ఈ యొక్క సర్పదోష ప్రభావము, సూర్యగ్రహ ప్రభావము కొంత అనాలోచితమైనటువంటి పనులను కూడా చేయించి ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి వీరు సూర్యగ్రహ అష్టకాన్ని, కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేయండి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన పీఠంలో జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమము, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణము ఈ యొక్క రాశివారికి వివాహపరంగా, ప్రేమానురాగాల పరంగా, దాంపత్య సుఖపరంగా, ధనపరంగా కొంత యోగాన్ని కలుగజేస్తోంది. ధనపరంగా కావచ్చు, లేదా ఉద్యోగరీత్యా శనీశ్వరుడు ఆలస్యాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి ఉద్యోగరీత్యా వీరికి ఏదైనా జాతకంలో ఏదైనా శనిగ్రహ ప్రభావము అధికంగా ఉంటే కనుక ఈ ఆలస్యాన్ని నివృత్తి చేసుకోవటానికి, జాతకంలో ఏదైనా సరే కొన్ని దోషాలు పోవటానికి వీరు కాశీక్షేత్రంలో నిర్వహించేటటువంటి నవంబర్ 12, 13 తేదీల్లో మా యొక్క పీఠం ద్వారా నేను నిర్వహిస్తున్నటువంటి శతలింగార్చన కార్యక్రమంలో పాల్గొనండి. కార్తీక అమావాస్య రోజున జరిగేటటువంటి హోమము, పాశుపత హోమం కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి కొన్ని గ్రహాలు మినహాయింపు తప్ప గురుగ్రహ అనుగ్రహము డిసెంబర్ 5 తర్వాత కొంత అనుకూలంగా ఉంది. శుక్రగ్రహ అనుగ్రహం కూడా బాగుంటుంది. ఆకస్మికంగా ధనలాభం వస్తుంది. కాకపోతే కలిసి ఉండేటటువంటి గ్రహాల వలన మాత్రము కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేత్ర సంబంధిత దోషాలు కలిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో మీకు గుర్తింపు లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు కలిగించే అవకాశాలు కలుగుతున్నాయి. కాబట్టి మీకు శుభాలు కలిగేటటువంటి సమయము ఆసన్నమైందని తులారాశి వారు కొంతవరకు దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేయండి. దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ.